జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడు, కానీ అతడికి రాజకీయాలకు ముడిపెడుతూ చర్చలు మాత్రం ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీతో అతడి సంబంధాలపై అనేక సందేహాలు రేకెత్తిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన తారక్ ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అతడి విషయంలో బాబు అండ్ కో ఎలా వ్యవహరిస్తున్నారు అన్న ప్రశ్నలు జనాల్లో ఉన్నాయి. తాజాగా జనతా గ్యారేజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల ప్రస్తావన తేగా ఆచితూచి స్పందించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం రాజకీయ పరిణామాల్ని పట్టించుకునేంత తీరిక లేదు. సినిమాలు చేయడం, కొత్త కథలు వినడం, మా అబ్బాయితో గడపడం, టైం ఇలా గడిచిపోతుంది. తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నానా, దూరంగా ఉన్నానా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి విసుగొచ్చేసింది. అప్పట్లో పార్టీ కోసం ప్రచారం చేశా, నా బాధ్యత అయిపోయింది. సినిమాలో బిజీ అయిపోయా. నాకు అన్నింటికంటే నటనే ముఖ్యమని, నటుడిగా కొనసాగడమే నాకిష్టమని తేల్చేశాడు ఎన్టీఆర్. మరోవైపు పచ్చదనం పెంపొందించడానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు భేష్ అంటూ ఎన్టీఆర్ కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇందుకోసం చేపడుతున్న కార్యక్రమాల పేర్లను కూడా సరిగానే గుర్తుపెట్టుకుని చెప్పాడు తారక్. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.